బాగుండాలని కోరుకుంటూ మన ఇంట్లో అమ్మాయి ఇప్పుడే బస్సు దిగిన ట్యాంక్ బండ్ దగ్గర జస్ట్ వ్యూ చూపిద్దాం అనేసి వ్యూ చూపిస్తున్నా. ఈరోజు అయితే మిమ్మల్ని ఒక మంచి ప్లేస్కి తీసుకుపోతున్నా. అదే ప్లేస్ కొంచెం దూరం ఉంది, సో జస్ట్ అట్లా మీకు వ్యూ చూపిద్దాం అని చెప్పేసి ఇక్కడ ఆగిన బస్ స్టాప్ దగ్గర. చూడండి ఎంత బాగా అనిపిస్తుందో. ఫుల్ ఎండ కొడుతుంది కాకపోతే. బయటికి వస్తే చాలు, బయట పెట్టింటారు కదా రోడ్ పైన ఫుడ్, అంటే బఠానీల ప్యాకెట్స్ కానీ ఇంకా ఏవేవో పెట్టింటారు కదా అవుట్ సైడ్ ఫుడ్. అవన్నీ చూస్తుంటే నాకు తినాలనిపిస్తుంటుంది ఎప్పుడైనా సరే ఎక్కడ పోయినా. ఇక ఇవన్నీ బయట ఫుడ్ మంచిది కాదు కదా హెల్త్కి, చాలా డేంజర్. సో అందుకనేసి ఇంటి నుంచే నేను జామ పండు తెచ్చుకున్నా. సో వెంటనే పండు తీసుకొని తినేసాం అనుకో ఇంకా ఫిక్స్ ఏదో ఒకటి తిందాం అన్నట్టు ఉంటుంది అనమాట. అందుకే జామ పండు తింటున్నా. ఒకసారి ఫస్ట్ టైం ట్యాంక్ బండ్కి వచ్చినప్పుడు అంటే ఇంత నీట్నెస్గా ఇట్లా ఏం లేకుండే. ఫస్ట్ టైం నా పేరెంట్స్తో వచ్చిన అనమాట. ఇంత నీట్నెస్గా లేకుండే, ఇప్పుడు వచ్చి చూస్తే మొత్తం చేంజ్ అయిపోయింది. పార్కులు, పిల్లలు ఆడుకోవడానికి ఫ్యామిలీస్ వచ్చి స్పెండ్ చేస్తారు సండే మంచిగా. ఇక్కడ చూస్తున్నారు కదా బుద్ధ విగ్రహము, ఇంకా స్తూపం, సెక్రటేరియా ఇక్కడనే ఉంది. మంచిగా అన్ని ఒకటే దగ్గర ఉన్నాయి. అంబేద్కర్ స్టాచ్యూ కూడా ఉంది. ఇంకా రోడ్డుకి అయితే పక్కన అటు సైడ్ ఇటు సైడ్ శ్రీకృష్ణదేవరాయలు గొప్ప గొప్ప మహానీయుల స్టాచ్యూస్ పెట్టిరనమాట. అవి చూస్తే మనకు తెలిసిపోతుంది వాళ్ళ దానిపైన నేమ్స్ ఉన్నాయి. ఇంకా వాళ్ళ గురించి 2 పేర్లు ఇట్లా రాసి ఉంది కింద. ఆగర్ వాటర్లో నీటి కొంగలు నీళ్ళల్లో ఇట్లా మునుగుతూనే తేలుతున్నాయి మంచిగా. ఏమో తింటున్నాయి అనుకుంటా, నీళ్ళల్లో ఉండేటివి 2 ఉన్నాయి. స్విమ్మింగ్ చేస్తున్నాయి మంచిగా. ఇవేంటివో తెలియదు, వలలు వేసినట్టున్నారు. మేబీ బ్లూ కలర్ ఇట్లా తేలుతున్నాయి డబ్బలు. పావురాలు చూసారా వెనక వస్తున్నాయి. ఫుల్ ప్రశాంతంగా అనిపిస్తుంది చూస్తుంటే. అవి ఎంత స్వేచ్ఛగా ఎగురుతున్నాయి కదా, మన లైఫ్ కూడా అంత స్వేచ్ఛగా ఎగరాలి నిజంగా అనిపిస్తుంది. దాన్ని చూసినప్పుడల్లా నాకు లైఫ్ అంటే స్వేచ్ఛగా ఉండడమే. బాగున్నాయి. దానిలోకి 30 రూపీస్ అంట. అక్కడ నుంచి వెళ్ళి 30 రూపీస్ ఇస్తే దానిలోకి ఏమంటారు ఫుడ్ ఇస్తాడనమాట. అవి తీసుకుపోయి మనం చల్లితే తింటే అవి. దాని తర్వాత ఫొటోస్ వీడియోస్ తీసుకోవచ్చు. డైరెక్ట్గా టికెట్ పెట్టకుండా అట్లా ఇండైరెక్ట్గా సేల్ చేస్తారు అనమాట దానిలోకి ఫుడ్. అగో పిల్లగాడు ఎంత బాగా ఆడుకుంటుండు చూడు. వావ్. కింద టెంపుల్ ఉన్నట్టుంది, పైన మొత్తం పావురాలే ఉన్నాయి. శ్రీ కనకాల కట్టమైసమ్మ టెంపుల్ వెనక చూస్తున్నారు కదా, మస్తు అనిపిస్తుంది, కలర్ఫుల్గా ఉంది. నాకు ఇప్పుడే తెలుసు, ఫస్ట్ టైం నేను రోడ్ క్రాస్ చేస్తుంటే సడన్గా చూసాను అనమాట. చెట్టుకి అమ్మవారిని చూసిన వెంటనే నాకు గుర్తొచ్చింది శ్రీ కనకాల కట్టమైసమ్మ టెంపుల్. వివేకానంద ఇన్స్టిట్యూట్ అని, ఇది ఇంగ్లీష్ క్లాసెస్ జరుగుతాయి. స్పోకెన్ ఇంగ్లీష్ చెప్తారనమాట. ఇంగ్లీష్ నేర్చుకోవాలనుకుంటే అందులో నేర్చుకోవచ్చు. నేను చెప్పాను కదా ఈరోజు మంచి యూస్ఫుల్ అయిన ప్లేస్ దగ్గరికి మిమ్మల్ని తీసుకెళ్తున్నా అనేసి. ఒక్కసారి చూపిస్తే చూడండి ఎక్కడికో. 7వ హైదరాబాద్ బుక్ ఫేర్ 2024. ఇప్పుడే లోపలికి వచ్చేసినాము. ఇక్కడ హోమ్ డెకరేషన్ ఐటమ్స్ కూడా అమ్ముతున్నారు చూడండి. హోమ్ డెకరేషన్ ఐటమ్స్, బ్యాగ్స్, హ్యాండ్ బ్యాగ్స్ లేడీస్కి అన్నీ అమ్ముతున్నారు. మన హైదరాబాద్లోనే 37వ అతిపెద్ద బుక్ ఫేర్ నడుస్తుంది.
సో అక్కడే నేను ఇప్పుడు ఉన్నా. చూస్తున్నారు కదా బ్యాక్ సైడ్ మొత్తం లైన్, ఎంత పెద్ద లైన్ ఉందో. ఇక్కడే టికెట్ తీసుకోవాలి, 10 రూపీస్ ఈచ్ మెంబర్కి. ఈచ్ 1 మెంబర్కి 10 రూపీస్. ఇప్పుడే టికెట్ తీసుకున్నాం చూడండి. ఇప్పుడు లైన్లో నిల్చొని లోపలికి వెళ్ళాలన్నమాట. తెలుగు సాహిత్యాలు బుక్కులు, తెలుగు సాహిత్యాలు, స్టోరీస్, చిన్నపిల్లల రైమ్స్, ఇవన్నీ బుక్స్ దొరుకుతాయి అనమాట. పెద్దల్ని వదులుకొని చిన్నపిల్లల దాకా ఎవరికైనా బుక్స్ దొరుకుతాయి. వెనుక చూసారా ఎంతమంది జనాలు ఉన్నారు బుక్ స్టాల్ దగ్గర. డాటర్స్ మంజు కపూర్ అంట బుక్ నేమ్. సో ఇక్కడ చూసారా మెడిటేషన్కి సంబంధించినవి కూడా ఉన్నాయి బుక్స్. చాణక్యుడు బుక్స్, ప్రతి ఒక్క బుక్, ఇక్కడ దొరకని బుక్స్ అంటూ ఏవి లేవు. ప్రతి ఒక్క బుక్ దొరుకుతాయి అనమాట. మనకి జ్ఞానం పెంచుకోవాలంటే బుక్స్ చదివితేనే జ్ఞానం పెంచుకో. పుక్కట్లో ఎవరినైనా అడిగితే చెప్పరు జ్ఞానం. బుక్స్ చదివితే ఇక్కడ చూసారా భగవద్గీత. సో తీసుకుంటే మనం చదువుకుంటే దీని ద్వారా చాలా నేర్చుకున్న వాళ్ళం అవుతాం. ఓ లాస్ట్ ఇయర్ నేను ఈ బుక్ తీసుకున్నా. సో మీకు చూపిద్దామని చూపిస్తున్నా. ది ఫేమస్ బుక్ ఇది, హికిగాయ్. సో మీకు కావాలనుకుంటే వచ్చి తీసుకోండి. దీని ద్వారా మనం చాలా నేర్చుకోవచ్చు ఈ బుక్ ద్వారా. హికిగాయ్ బుక్ 399 రూపీస్ ఉంది. బుక్ వెనుక 360కి ఇస్తాడంట. టాటా గారి బుక్ కూడా ఉంది, టాటా గారి లైఫ్ గురించి, రతన్ టాటా. భగవద్గీత బుక్స్ కూడా ఉన్నాయి చూసారా. కృష్ణుని పిక్ బుక్ పైన ఎంత అందంగా ఉందో. తీసుకునే వాళ్ళు తీసుకోండి వచ్చి. తెలుగు పుస్తకాలు 50 రూపీస్ అంట చూడండి. కొంచెం ముందరికి వస్తే ఇండియన్ మైథాలజీ బుక్స్ ఉన్నాయి. ఇక్కడ చూడండి బ్యాక్ సైడ్. Steve Jobs by filter under Jeeves of Culture. పెద్ద పెద్ద అంటే గొప్ప రైటర్స్ రాసిన పుస్తకాలన్నీ ఇక్కడే ఉన్నాయండి. గొప్ప గొప్ప రైటర్స్ రాసిన పుస్తకాలు. మహాత్మా గాంధీ అన్నీ ఉన్నాయి. దేవుళ్ళకి సంబంధించినవి. షీ వాక్స్ ది లేడ్స్ అంట. ది జిన్ పుస్తకం, హిస్టరీ. గొప్ప బిజినెస్ మ్యాన్ కావాలనుకుంటే ఎలన్ మస్క్ బుక్స్ చదవండి. గొప్ప బిజినెస్ మ్యాన్ అయిపోతారు. చాలా ట్రిక్స్ ఉంటాయి అన్నమాట. శ్రీ మరో ప్రస్థానం ఆయన బుక్ కూడా ఉంది. 53. ఋగ్వేదం 5000 ఉంది బుక్. ఋగ్వేదం మన ఇంట్లో పెద్దవాళ్ళు చెప్తుంటారు కదా, ఒకప్పుడు మేము పెద్ద బాల శిక్ష చదివినాం అని. అదే ఇది చూస్తే అనిపించింది అనమాట, పెద్ద బాల శిక్ష అంటే ఇదేనా పుస్తకం అని. ఇప్పుడు డిగ్రీలు, ఇంటర్లు ఇవన్నీ వచ్చినాయి కానీ ఒకప్పుడు పెద్ద బాల శిక్ష చదవడం అంటే అదో పెద్ద గొప్ప చదువు అనమాట. కీ చైన్స్ అమ్ముతున్నారు. లెదర్ కీ చైన్స్, కాయిన్ కీ చైన్స్ చూసారా. ఇలా కాయిన్ కీ చైన్స్, గణేశుడి సింబల్, స్వస్తిక్ సింబల్ ఉన్నాయి. పెన్నులు, పర్సెస్ కొనుక్కుంటే కొనుక్కోవచ్చు, పర్చేస్ చేయొచ్చు తక్కువ రేట్లో. 3D టైప్ సాయిబాబా 3D టైప్. సో ఇక్కడ చూసారా ద వండరింగ్ ఇమేజ్ అంట. అంటే ఇది ఈజిప్ట్ దగ్గర ఉంటుంది కదా, సో అట్లనే ఉంది. దాని గురించే మొత్తం స్టోరీస్ ఉంటాయి మేబీ. ఇవి చూడండి కాయిన్స్, ఈజిప్ట్లో దొరికిన కాయిన్స్ అంటే మేబీ అక్కడవే మొత్తం అవే. అలా వేదిక బ్రహ్మానందం బుక్, బ్రహ్మానందం గారు అనమాట. బుక్స్ అంబేద్కర్ గారి బుక్స్ ఉన్నాయి. బుద్ధ విజ్ఞానం బుక్స్ ఉన్నాయి. జ్ఞానం పెంచుకోవడానికి ఇవన్నీ, అన్ని బుక్స్ జ్ఞానం పెంచుకోవడానికే. ఇంకా మరింత జ్ఞానం పెంచుకోవడానికి ఇలాంటి గొప్ప గొప్ప వాళ్ళు రాసిన బుక్స్ చదివితే ఇంకా మనం ఏడుకో ఎదిగిపోయినట్టే.
ధర్మపదం. బుద్ధుడు అంటే నాకు చాలా ఇష్టం, అందుకే ఎక్కువ బుద్ధుడివే చూపిస్తున్నాయి. ఇక్కడ అన్ని బుద్ధుడివే ఉన్నాయి, కొనుక్కుంటే కొనుక్కోవచ్చు హ్యాపీగా. బుద్ధవచనం ఎంత అంటే వాళ్ళని అడిగి తీసుకోవాలి, మనకి ఎంత అంటే చెప్పేస్తారు. 30 ఏం రేట్ లేదు. జిడ్డు కృష్ణమూర్తి గారిది. ఈయన బుక్ చదివితే చాలు మనకు చాలా జ్ఞానోదయం అవుతుంది. థింక్ ఆన్ దిస్ థింగ్స్, జిడ్డు కృష్ణమూర్తి గారిది. అలాంటి వాళ్ళకి పనికొస్తాయి కొన్ని బుక్స్. అందులో ఇది ఒకటి, ట్రావెల్ అరౌండ్ ద వరల్డ్ అంట. బాగా అనిపించింది. భగవద్గీతనంట. ఇది చూడు వెరైటీగా ఉంది, కృష్ణుని పాదాలని పట్టుకున్నట్టు. కొన్ని పుస్తకాలకు పేర్లే లేవు, సాంస్క్రిట్ పుస్తకాలు ఇవన్నీ. తెలుగు లాంగ్వేజ్ లేదు, సాంస్క్రిట్ లాంగ్వేజ్. అన్ని జిల్లాల సమాచారం కావాలనుకుంటే వరంగల్ జిల్లా, హైదరాబాద్ జిల్లా, రంగారెడ్డి జిల్లా, మహబూబ్ నగర్ జిల్లా, ఇవన్నీ బుక్స్ చదివితే మనకు తెలిసిపోతుంది అనమాట జిల్లాల గురించి. కదలబడి హైదరాబాద్ జిల్లా చాలా డిఫరెంట్ ఉన్నాయండి, డిఫరెంట్ బుక్స్ ఉన్నాయి హైదరాబాద్ జిల్లా గురించి, అంటే అన్ని జిల్లాల గురించి అనమాట. నిజామాబాద్ జిల్లా, వరంగల్ జిల్లా, రంగారెడ్డి. మనం ఉండేది రంగారెడ్డిలో కాబట్టి రంగారెడ్డి జిల్లా గురించి తెలుసుకోవాలనుకుంటే ఈ బుక్ చదివితే చాలా తెలుసుకుంటాం. ఉద్యమకారుడు చెగువీర బుక్. చెగువీరని ఎంతో మంది ఇష్టపడతారు కదా, సో చెగువీర బుక్స్ కూడా ఉన్నాయి, కావాలంటే తీసుకొని చదవచ్చు. దీనిపైన రేట్ ఏం లేదు కానీ జీవితం గురించి, యుద్ధం చెప్పాను కదా, చెగువీర జీవిత యుద్ధం గురించి. రాముడి విగ్రహం, వెంకటేశ్వర విగ్రహాలు కూడా సేల్ చేస్తున్నారు. ఇక్కడ చూసారా, టాటాయిస్. ఇది ఇంట్లో ఉంటే అదృష్టం అని చెప్తారు కదా పెద్దవాళ్ళు. కృష్ణుడి గోవు విగ్రహం ఇక్కడ ఉంది. వాల్మీకి రామాయణం బుక్. ఎంత డిజిటలైజేషన్ ఉన్న జనరేషన్లో కూడా పుస్తక ప్రియులు ఏ మాత్రం తగ్గటం లేదు. మస్తు మంది వచ్చిర్రు కొనుక్కోవడానికి బుక్స్. పిల్లలు, ఫ్యామిలీస్, పిల్లలతో సహా వచ్చిర్రు అనమాట. ఫ్యామిలీస్ చాలా జనాలు ఉన్నారు. వెనక చూసారు కదా, కొనుక్కున్న దగ్గర మనకు ఇట్లా కార్డ్ లాగా ఇస్తున్నారనమాట. కార్డ్స్ ఇస్తారు. మనం ఒకవేళ మనకు ఆ బుక్ నచ్చి ఇంకా వేరే వాళ్ళు ఎవరైనా అడిగి ఎక్కడ కొన్నావు ఈ బుక్ అంటే వాళ్ళ పోస్టర్స్ చూపిస్తే చాలు, వాళ్ళ నెంబర్స్ కింద ఉంటాయి, వాళ్ళకి కాల్ చేసి తీసుకోవచ్చు అనమాట. వాళ్ళు సేల్ చేసే దగ్గరికి వెళ్ళి. డెమో ఇచ్చిరా? నేను అలా డిస్ప్లే పెట్టాను. ఓకే, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. ఇక్కడ చూసారా బుక్స్, ఎన్ని బుక్స్ ఉన్నాయో. అన్ని చెగువీర బుక్స్ ఉన్నాయి. అన్నింటికి సంబంధించి గొప్ప అంటే డైరెక్టర్స్ సినిమా తీయాలి అనుకుంటే కూడా సినిమాకి సంబంధించిన బుక్స్ కూడా ఉంటాయి. చాలామంది డైరెక్టర్స్ కూడా వచ్చి కొనుక్కుంటారు, కాకపోతే మనకు తెలియదు. బుక్స్ చదివి కూడా మూవీ ఎలా మేక్ ఓవర్ చేయాలో వాళ్ళకి తెలుస్తుంది. పిల్లలకి సంబంధించిన థింగ్స్ అన్నీ ఉన్నాయి. ఇగో వాళ్ళు ఆడుకోవడానికి ఇవన్నీ అంటే ఇట్లా పెడతారు చూడు, మొత్తం అరేంజ్ చేసి ఆడుకుంటారు చూడు, అట్లా సేమ్ అనమాట. బటర్ఫ్లైస్ కూడా ఉన్నాయి. ఇంట్లో మనం డెకర్గా పెడతాం కదా, సో అనమాట. వాల్స్కి ఇదే అతికేయచ్చు, బాగా అనిపిస్తాయి. 1, 2, 3, 4 కూడా ఇట్లా వాల్స్కి పెడితే మనం అడిగితే చెప్తారు పిల్లలు. బాగా కలర్ఫుల్గా ఉన్నాయి చూడండి. మైనస్ ప్లేస్ ఇవి కూడా ఉన్నాయి. మ్యాథ్స్ సబ్జెక్ట్ ఇవి చూసారా, ప్లే థింగ్స్, చిన్నపిల్లల ప్లే థింగ్స్, అమ్మాయిలకు సంబంధించినవి. నాకైతే చిన్నప్పుడు కుకింగ్ చేయడం ఇష్టం ఉంటుండే, కానీ అప్పుడు ఇవి లేవు. లైట్స్ వేసేది. ఇదేంటిది? లేజర్ లైట్. బకెట్, చిన్నపిల్లలు ఆడుకోవడానికి. ఏమేమి ఉన్నాయో దీంట్లో తెలీదు, చూపిస్తా మీకు. ఓ చిన్న థింగ్స్, ఎరైజర్స్ కదా అన్న? క్లేనా? ఓకే, క్లే. ఇట్లా బకెట్ లాగా పెట్టారనమాట చిన్నపిల్లలు ప్లే చేసుకోవడానికి. ఇవి జపమాలలు, ఇవి వచ్చి దేవుడివి లాకెట్స్. ఇవి అంకు ఇవేంటి? ఇది కూడా నామజపం, కూర్చున్నప్పుడు నామజపం చేసుకోవాలి. ఓకే, ఇది 5 రూపీస్. 5 రూపీస్. ఎగిరే పిట్టే, పంచతంత్రం, బేతాళ కథలు, ఇదేంటి ఇక్కడ
బొమ్మల కథలు అంటే చిన్నపిల్లలకు బొమ్మల కథలు ఉంటాయి, ఆ బొమ్మల కథలు, దివ్య భాష పుస్తకాలు, పూజకు సంబంధించిన ప్రోడక్ట్స్ అన్నీ ఉన్నాయి ఇక్కడ. అత్తరు కూడా సేల్ చేస్తున్నారు. చూసారా ఈవినింగ్ అయ్యే వరకు క్రౌడ్ ఎంతగానో ఉందో కదా. పంకిన్ సీడ్స్, సన్ఫ్లవర్ సీడ్స్, ఫ్లెక్సీ సీడ్స్ ఇవన్నీ ఉన్నాయి కదా. సో డైట్ ప్లాన్ వీనా ఎంత ఇవి? నువ్వుల లడ్డు 120. ఇది అన్న రాగి లడ్డు. ఓకే ఓకే, అంటే బెల్లంతోనియా షుగర్తో అట్లా? ప్లాన్స్ కూడా సెల్ చేస్తున్నారా? డిస్ప్లే గురించి పెట్టారు. ఓకే ఓకే, అంటే సెల్ చేస్తారా? అవి పూజ సామాగ్రియా మొత్తం? ఓకే, మిలెట్స్. పబ్లిక్ చూసారా, ఇప్పుడు ఈవినింగ్ అవుతుంది అయినా ఇంకా వస్తూనే ఉన్నారు. లోపలికి వెళ్ళే వాళ్ళ లైన్ చూసారా, వెళ్తూనే ఉన్నారు. ఏమైనా ఇన్సిడెంట్స్ జరిగి, ఫైర్ ఇన్సిడెంట్స్ అలాంటివి జరిగితే ఒకవేళ ఫైర్ ఇంజన్ ఉండాలి కదా, సో అందుకని ముందుగా ఇక్కడ పెట్టేసిరు అనమాట. ఫైర్ ఇంజన్ చూడండి వెనుక. ఫుడ్ కూడా సేల్ చేస్తున్నారు. ఏమో పెట్టిరు మిక్చర్ చూసారా, డ్రై ఫ్రూట్స్తో స్వీట్ సేల్ చేస్తున్నారు. టేస్టింగ్ కూడా మనకి ఇస్తారు డెమో లాగా. టేస్ట్ చేసి నచ్చితే తీసుకోవచ్చు. నైస్. బెల్లం హల్వా నేను తిన్నది ఇందాక. 15 రూపీస్ చున్ను డబ్బా. 50. బ్యాంబో చికెన్ అంట. అంటే ఇవి ఉన్నాయి కదా స్టిక్స్లల్లా, దాంట్లో పెట్టి కుక్ చేస్తారు అనుకుంటా. ఈషా ఫౌండేషన్ దగ్గర ఉంటుంది స్టాచ్యూ, సేమ్ శివ స్టాచ్యూ, శివుడిది, శివలింగం, సాయిబాబా, గణపతి. అంకుల్ ఇది ఎంత? 100 రూపీస్. 100 రూపీస్ అంట. ధూప్ స్టిక్స్ కదా అన్నీ ధూప్ స్టిక్స్ అవి. ఇది ఎంత? ఫేర్ మొత్తం తిరిగి బాగా అలసిపోయినా వచ్చి ఇగో వడ్డ తింటున్నా. దానికి బయలుదేరినా, ఇక్కడే బస్ స్టాప్ దగ్గరికి వచ్చిన, టీ స్టాల్ కనిపించింది. టీ తాగి ఇంకా మంచిగా ప్రశాంతంగా వెళ్ళిపోదాం అనేసి. కొంచెం హెడేక్ ఉంది, ఫుల్ పబ్లిక్లో తిరిగి అలసిపోయినా కదా, సో టీ తాగితే కొంచెం రీఫ్రెష్ అయిపోతుంది అనమాట. సో అందుకే ఇక్కడ వచ్చి టీ తాగుతున్నాం. టీ తాగేసి ఇంటికి వెళ్తాం బస్ ఎక్కి. సో మీకు ఈ బ్లాగ్ నచ్చినట్టయితే మన ఇంట్లో అమ్మాయి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.